ఓం నమో వెంకటేశాయ. ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం వజ్రాంకుశాది శుభరేఖి సుఖావహం మే యోగీంద్రమానసమధువ్రత సేవ్యమానం శాపాపహం సపది గౌతమ ధర్మపత్న్యా. పరమ పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ వెంకటరాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ధర్మపథంలో పయనించాలి అని, సకల కార్యసిద్ధితోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 301వ రోజులోకి ప్రవేశించాము. ఈ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. శ్రీమాన్ గురజాడ మధుసూదన్ రావు గారు సంగీత విద్వాన్, వారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే ఇదివో ఉన్నార మింతటనంతట అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుమి విష్ణుని మాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుమి విష్ణుని మాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుమి విష్ణుని మాయ. హరిదాసులము హరికింకరులము, హరిదాసులము హరికింకరులము, కరివరదుని దింగరులము. హరిదాసులము హరికింకరులము, కరివరదుని దింగరులము. ఇదవెరిగి తిననక ఎరుగనక, ఇదవెరిగి తిననక ఎరుగనక, సరి మా గురుతికి సర్వేషు మాయ. ఇదవెరిగి తివనక ఎరుగనక, సరి మా గురుతికి సర్వేషు మాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుమి విష్ణుని మాయ. ఇదివో ఉన్నారము ఇంతట నాటట, బ్రదకి కదియకుమి విష్ణుని మాయ. హితులము శరణాగతులము కేశవవ్రతులము వైష్ణవమతులము. హితులము శరణాగతులము కేశవవ్రతులము వైష్ణవమతులము. గతిని బాసితి కరుణిక మా మీద, గతిని బాసితి కరుణిక మా మీద, తది దయ మరువకు దయ
అతి దయమరువకు దైవము మాయ ఇదివో ఉన్నారము ఇంతటనోతట వెదకి కదియకుమి విష్ణుని మాయ ఇదివో ఉన్నారము ఇంతటనోతట వెదకి కదియకుమి విష్ణుని మాయ. శ్రీ వైష్ణవులము శ్రీ వెంకటపతి శ్రీ వైష్ణవులము శ్రీ వెంకటపతి భావింపనితని పరికరము శ్రీ వైష్ణవులము శ్రీ వెంకటపతి భావింపనితని పరికరము ఈవలనావల ఇహ పరములకును ఈవలనావల ఇహ పరములకును తోవదొలగుమి తొలి తొలి మాయ ఈవలనావల ఇహ పరములకును తోవదొలగుమి తొలి తొలి మాయ ఇదివో ఉన్నారము ఇంతటనోతట వెదకి కదియకుమి విష్ణుని మాయ ఇదివో ఉన్నారము ఇంతటనోతట వెదకి కదియకుమి విష్ణుని మాయ. మహావిష్ణువు లేనటువంటి స్థానము, విష్ణు భక్తులు లేనటువంటి స్థానము కూడా ఈ ప్రపంచంలో ఉండదు. అంతటా కూడా విష్ణు భక్తులమైనటువంటి మేము ఉన్నాము, అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనే పరమాత్మ తత్వాన్ని తెలియజేసే చక్కటి సంకీర్తన ఆలకించాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను పఠించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది
సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 34 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 34 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అధరామో ముహూర్తేన లబ్ధ సంజ్ఞం మహీపతిం ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ పరిప్లుతం. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి బయలుదేరి దశరథ మహారాజు యొక్క అనుమతి కోసమని ఒక్కసారి ఆ దశరథుని యొక్క అంతఃపురం దగ్గరికి వచ్చాడు. మరి లోపలికి రామచంద్రమూర్తి ప్రవేశించిన వెంటనే ఆ రాముడు చూచి, రాముడిని దశరథ మహారాజు చూచిన వెంటనే దశరథుని యొక్క మనస్సు ఆగలేదు. శోకంతో ఒక్కసారి రాముణ్ణి చూచిన వెంటనే లేచి నిలబడి రాముణ్ణి సమీపించాలి అని చెప్పి లేవలేక నడవలేక అడుగు వెయ్యలేనటువంటి స్థితిలో రాముణ్ణి చేరుకోవాలి, రాముణ్ణి పట్టుకోవాలి అని చెప్పి రాముడికి ఎదురు వెళుతూ వెళుతూ 2 అడుగులు వేశాడు. కానీ శరీరంలో ఇంద్రియములన్నీ కూడా శిథిలమైపోయి ఉన్నాయి శోకంతో. దానితో అలా పడిపోయాడు నేల మీద. మరి తమ కోసం వస్తూ తండ్రి ఆ విధంగా పడిపోయేటప్పటికీ రాముడు సీతా లక్ష్మణుడు వీరు కూడా పరుగున తండ్రి దగ్గరికి వచ్చి రామలక్ష్మణులు ఇరువురు కూడా బాహువులతోటి ఆ దశరథ మహారాజుని పైకి లేవనెత్తి ఆయనను ఆ పర్యంకం మీద శయ్య మీద కూర్చుండబెట్టారు. అంటే
అది చూచినటువంటి అక్కడ ఉన్న దశరథుని యొక్క భార్యలు, అదేవిధంగా అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు, వీళ్ళందరూ కూడా గొల్లుమని దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఏమిటి పరిస్థితి? దశరథ మహారాజుగా ఇటువంటి స్థితి, రామలక్ష్మణునిగా ఇటువంటి స్థితి అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మరి దశరథుణ్ణి ఆ పర్యంకం మీద, శయ్య మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత రాముడు ముహూర్తేన లబ్ధ సంజ్ఞం, రాముని యొక్క స్పర్శతోటి కొద్దిసేపట్లో తేరుకున్నటువంటి వాడైన శోకార్ణవ పరిప్లుతం, శోకము అనే సముద్రంలో మునిగిపోయినటువంటి వాడైన మహీపతిం దశరథ మహారాజుని ప్రాంజలిర్భూత్వా ఉవాచ, నమస్కరిస్తూ చేతులు జోడించి ప్రార్థనాపూర్వకంగా అనునయిస్తున్నట్లుగా రామచంద్రమూర్తి దశరథుని ఎదురు నిలబడి ఆయనతోటి ప్రార్థనాపూర్వకంగా ఇలా చెబుతున్నాడు. ఎందుకు అంటే దశరథుని యొక్క స్థితి చూచేటప్పటికీ రాముని యొక్క మనస్సు కూడా కలత చెందుతూ ఉన్నది. కానీ అరణ్యవాసానికి వెళ్ళడం తప్పదు, తండ్రి యొక్క మాట పరిపాలించవలసినదే. తండ్రి మాట కోసము అని తండ్రికి ఇష్టం లేకపోయినా సరే తాను వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మరి దాని ద్వారా తండ్రి బాధపడుతుంటే చూడలేకపోతున్నాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అంత శోకంలో ఉండి కూడా రామలక్ష్మణుల యొక్క స్పర్శతోటి కొద్దిసేపట్లోనే దశరథ మహారాజు తేరుకున్నాడనమాట. అంతటి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ విధమైనటువంటి శరీరంలో చైతన్యాన్ని కలగజేస్తుంది సంతానము యొక్క స్పర్శ తల్లిదండ్రులకి. మరి ఆ విధంగా తేరుకున్న తర్వాత రాముడిలా అడుగుతున్నాడు, ఏమని? ఆపృచ్ఛేత్వాం మహారాజ సర్వేషామీశ్వరోసినః ప్రస్థితం దండకారణ్యం పశ్యత్వం కుశలేన మాం. తండ్రి, ఎందుకు ఇంత బాధపడతారు? ఇంతగా కూలిపోతారెందుకు మహారాజా అని అంటూ, మహారాజా దశరథ మహారాజా త్వాం ఆపృచ్ఛే, మిమ్మల్ని నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను. నాకు సెలవు ఇప్పించండి, మిమ్మల్ని అనుమతి కోరుతూ ఉన్నాను. నహ సర్వేషాం ఈశ్వర అసి. ఎందుకు అంటే మా అందరికీ కూడా పాలకురు, మా అందరి యొక్క ఆలనాపాలన చూచేవారు, మా అందరి మీద కూడా పరిపూర్ణమైనటువంటి అధికారము, హక్కు కలిగినటువంటి వారు మీరు. కావున మీ అనుమతి లేనిదే మేమేమీ చెయ్యలేం. కావున అనుమతి ఇవ్వండి స్వామి అని చెప్పి తండ్రి దశరథ మహారాజుని అడుగుతూ ఉన్నాడు. మా అందరికీ కూడా అధిపతివి, శాసకుడము, మమ్మల్ని ఆజ్ఞాపించే అధికారం కలిగినటువంటి వాడివి. కావున తండ్రి నాకు అనుమతి ఇయ్యవయ్యా. దండకారణ్యం ప్రస్థితం, దండకారణ్యానికి బయలుదేరి వెళుతున్నటువంటి, వనవాసానికి బయలుదేరి వెళుతున్న నన్ను కుశలేన పశ్య, నువ్వు కుశలముగా అంటే ఏమాత్రము బాధపడకుండా ధైర్యంతో కుశలముగా ఉండి ధైర్యంగా నన్ను చూడవయ్యా. ఈ విధంగా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే వనవాసం చేయటం నేనేమి కష్టంగా భావించటం లేదు. వనవాసంలో నాకు వచ్చేటటువంటి ఇబ్బందులేమీ లేవు, నాకే ప్రమాదము లేదు. నేను క్షేమంగా వెళ్ళి వస్తాను. మీరు మాత్రము నన్ను ఆనందంగా సాగనంపండి, ధైర్యంగా ఉండండి, కుశలముగా నన్ను సాగనంపండి. నేనక్కడ కుశలంగా ఉంటాను, క్షేమంగా ఉంటాను. కావున నన్ను జాగ్రత్తగా సాగనంపవయ్యా, ధైర్యంగా నన్ను సాగనంపు. అంతేకాదు నేను కూడా ఆనందంగానే ఉన్నాను, కుశలేన మాం, నేను కూడా ఆనందంగానే ఉన్నాను, ధైర్యంగానే ఉన్నాను. దీనివల్ల నేనేమీ దుఃఖపడటం లేదు, దిగులు పడటం లేదు. కావున నేను దుఃఖపడటం లేదు, కావున మీరు కూడా దుఃఖపడద్దు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగానే నన్ను వనవాసానికి పంపించండి. ఎందుకు అంటే మీ అనుమతి లేనిదే నేను ఇక్కడి నుంచి కదలలేను. ఒకవేళ నాకు అనుమతి వచ్చింది అనుకున్నా మరి సీతా లక్ష్మణులు వీరు కూడా ఉన్నారు కదా, మరి వీరికి అనుమతి ఇవ్వాలి కదా. అందుకనే అంటున్నాడు, మీరు అనుమతి ఇచ్చినట్లయితే నేను బయలుదేరుతాను. దయతోటి, దయార్ద్ర దృష్టితోటి, ధైర్యంతో కూడినటువంటి చూపులతోటి ఆశీస్సులు అందించి నన్ను వనవాసానికి పంపించవయ్యా తండ్రి అని
రామచంద్రుడు దశరథ మహారాజుని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తూ లక్ష్మణంచానుజానీహి సీతాచాన్వేతి మాం వనం కారణైర్బహుభిస్తథ్యైః వార్యమాణేన చేచ్ఛతః. తండ్రి, సరే నాకు అనుమతి అనేది పూర్వమే మీరు ఇచ్చేశారు, అయినప్పటికీ బయలుదేరే ముందు అనుమతి తీసుకుందామని వచ్చాను. కేవలం నాకే కాదు, అదిగో లక్ష్మణుడు కూడా నాతో పాటు బయలుదేరాడు. లక్ష్మణంచ అనుజానీహి, నాతో రావడానికి లక్ష్మణుడు కూడా వనవాసానికి బయలుదేరాడు కావున అతనికి కూడా అనుమతి ఇవ్వండి. సీతాచ వనం మాం అన్వేతి, లక్ష్మణుడే కాదు, ఇదిగో ఈ సీతాదేవి కూడా నాతో పాటు వనవాసానికి రావడానికి సిద్ధమైంది, నాతో పాటు వనవాసానికి వచ్చేస్తున్నది అంటే మరి వెంటనే దశరథుడు, అదేంటయ్యా నువ్వు కష్టపడితేనే నేను చూడలేను, అలాంటిది సుకుమారవతి అయినటువంటి సీతాదేవి నీ తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు కష్టపడుతుంటే నేను చూడగలనా, వాళ్ళని ఆపు అని చెప్పి వాళ్ళు వద్దు అని దశరథుడు అనవచ్చు కదా. అందుకనే చెబుతున్నాడు, బహుభిః కారణైః తథ్యైః, అనేకమైనటువంటి కారణములతోటి అనేకమైనటువంటి పరమార్థములను దృష్టిలో పెట్టుకుని వార్యమాణే, ఎంత వారించినప్పటికీ కూడా మరి అంతే కదా. రాముడు సీతాదేవిని వనవాసానికి రావద్దు అని చెప్పి ఎన్ని కారణములు చెప్పాడు. నువ్వు ఇక్కడ అయోధ్యానగరంలో ఉండటమే నీ ధర్మము, అయోధ్యానగరంలో ఉండి పెద్దవాళ్ళను సేవించడం నీ ధర్మము, నా మాట నువ్వు వినాలి అని చెప్పాడు. లక్ష్మణుడికి కూడా అదే చెప్పాడు కదా. లక్ష్మణ, నీవు ధనస్సు ధరించదలుచుకున్నట్లయితే అయోధ్యానగరంలోనే ఉండి భరతుడికి కాపలాగా ఉండు, మన తల్లులను వీళ్ళని సంరక్షించవలసినటువంటి బాధ్యత నీదే అని అనేకమైనటువంటి కారణములు ఎన్నో చెప్పాడు. అయినా కూడా సీత అలాగే లక్ష్మణస్వామి కూడా వినలేదు. రామునితో ఉండటమే తమ జీవితము, రాముడే తమ ప్రపంచము, రాముడిని విడిచి తాము ఉండలేము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా తెలియజేసి రాముడి యొక్క అనుమతితో బయలుదేరారు. మరి ఇప్పుడు తండ్రి అయినటువంటి దశరథుని యొక్క అనుమతి కూడా తీసుకోవాలి కదా. ఆ అనుమతి సీతాలక్ష్మణులు వారు స్వయంగా అడగకుండా రాముడి ద్వారా అడిగిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దశరథుడు రాముడి మాటను ఏనాడు కూడా కాదనలేడు. అది ఏదైనా సరే రాముడు అడిగాడు అంటే వెంటనే ఒప్పుకుంటాడు. అందుకనే రాముడే అడుగుతూ ఉన్నాడు, బహుభిః కారణైః తథ్యైః, అనేక కారణముల చేత అనేక యుక్తులతోటి ఎన్ని విధాలుగా వారిని వారించినప్పటికీ కూడా నచేచ్ఛతః, అయోధ్యానగరంలో ఉండటానికి అరణ్యవాసానికి రాకుండా ఉండటానికి సీతా లక్ష్మణుడు వీరు ఒప్పుకోవటం లేదు, నాతో పాటే బయలుదేరారు. కావున వారికి కూడా అనుమతి స్వామి తండ్రి అని చెప్పి దశరథుణ్ణి ప్రార్థిస్తున్నాడు రామచంద్రుడు. ప్రార్థిస్తూ అనుజానీహి సర్వాన్నః శోకముత్సృజ్యమానదా లక్ష్మణం మాంచ సీతాంచ ప్రజాపతిర్వప్రజాః. ఇంకా అంటున్నాడు, మానదా అంటే తగినటువంటి గౌరవంగా ప్రవర్తించేటటువంటి వాడా, ఎదుటివారి యొక్క మాటను గౌరవించే స్వభావం కలిగినటువంటి వాడా అని. అంటే దశరథుడు చక్రవర్తి అయినప్పటికీ కూడా ఎదుటివారు ఏమి చెబుతున్నారు, వారి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, అందులో ఉన్న సాధక బాధకములు యుక్తులు ఏమిటి అని ఆలోచించి దానికి తగినట్లుగా నిర్ణయం తీసుకుంటాడు తప్ప తాను మహారాజుని అనే అహంకారంతో ఎప్పుడూ ప్రవర్తించలేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు రామచంద్రమూర్తి, మానదా గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాడా, అందరి మాటలను కూడా గౌరవించేవాడా అంటే నా మాటను కూడా గౌరవించి నా మాటని ఒప్పుకుని వీరికి అనుమతి ఇవ్వవయ్యా అని అడుగుతూ, శోకం ఉత్సృజ్య, మీరు ఆ శోకాన్ని విడిచిపెట్టి నేను వనవాసానికి వెళుతున్నాను అని చెప్పి విపరీతంగా ఎక్కువగా దుఃఖిస్తూ ఉన్నారు. అటువంటి ఆ శోకాన్ని విడిచిపెట్టి ప్రజాపతి ప్రజాః ఇవ, బ్రహ్మదేవుడు ప్రజలను తన సంతానమైనటువంటి ఈ సృష్టిని ఏ విధంగా అయితే సృష్టిలో ఉన్నటువంటి అందరి విషయంలోనూ ఏ విధంగా అయితే కరుణాదృష్టితో ఉంటాడో, దయాదృష్టితో ఉంటాడో,
అదేవిధంగా బ్రహ్మగారు ఈ సృష్టి కార్యములంతటినీ కూడా తానొక్కడే నిర్వర్తించలేదు. తాను సప్తఋషులను, అదేవిధంగా కశ్యప ప్రజాపతి మొదలైనటువంటి వీరిని సృష్టించి వారి ద్వారా ఈ సృష్టి కార్యములంతటినీ కూడా నిర్వర్తించాడు. వారికి ఆయా కార్యములన్నీ కూడా అప్పజెప్పి ఈ విధంగా ఈ ప్రపంచమంతా కూడా నడిచే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు ఏ విధంగా అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విశ్వాన్ని నడిపించడం కోసం వారికి ఆయా కార్యములను అప్పజెప్పి ఆయన పరిపాలిస్తూ ఉన్నాడో, అదేవిధంగా దశరథ మహారాజా తండ్రి, నీవు కూడా మాకు అనుమతిచ్చి మేము ధర్మాన్ని పాటిస్తూ ఉంటే నీవు క్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఈ అయోధ్యానగరంలోనే ఉండండి, అంతేగాని శోకించవద్దు అని చెప్పి అంటున్నాడు. అందుకనే లక్ష్మణం మాంచ సీతాంచ, లక్ష్మణుణ్ణి, నన్ను, సీతాదేవిని ముగ్గురిని కూడా సర్వాన్ అనుజానీహి, అరణ్యానికి వెళ్ళడానికి మా ముగ్గురికి అనుమతినియవయ్యా అని చెప్పి అన్నాడు. అని మరి ఇక్కడ ప్రజాపతి లాగా అని అన్నాడు. ప్రజాపతి అనే దానికి అర్థం ఏమిటి అంటే జనక జన్మదానాచ్చ రక్షణాశ్చ పితా నృణాం తతో విస్తీర్ణకరణాత్ కలయాస ప్రజాపతి అని బ్రహ్మవైవర్త పురాణంలో మనకు తెలియజేశారు. తండ్రిని జనకుడు అని, అదేవిధంగా పితా అని, ప్రజాపతి అని ఇలా వ్యవహరిస్తారు. జన్మను ఇచ్చాడు కావున జనకుడు అని పిలవాలిట. అలాగే రక్షిస్తాడు కావున పితా అని చెప్పి అన్నారట. ఇలా జన్మనివ్వటం, రక్షించడమే కాకుండా అంతకు మించి ఆ కుమారుడి యొక్క జీవితంలో ఏమేమి కావాలో అవన్నీ ఎవరైతే బాధ్యతతోటి, ఇష్టంతో, ధర్మపరంగా నిర్వర్తిస్తారో వారిని ప్రజాపతి అని చెప్పి అనాలి అన్నారు. మరి దశరథ మహారాజు రాముడికి జన్మనిచ్చినటువంటి వాడు, రాముణ్ణి అల్లారముద్దుగా రక్షించుకుంటూ పెంచినటువంటి వాడు, అంతేకాదు రాముడిని విడువలేనటువంటి వాడు, ఆయన యొక్క జీవితంలో ఏమి కావాలో అన్నింటినీ కూడా సమకూర్చినటువంటి వాడు. కావున ఆయనను ప్రజాపతి అని చెప్పి అన్నారు. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా దశరథ మహారాజుని ప్రజాపతితోటి పోలుస్తూ, ప్రజాపతి ఏ విధంగా అయితే ఈ సృష్టిలో ఉన్న జీవులంటి మీద కూడా దయార్ద్ర దృష్టితోటి, వాత్సల్యంతో వ్యవహరిస్తూ ఉంటాడో, అదేవిధంగా మీరు కూడా మా యందు వాత్సల్యాన్ని చూపించి మేము చేసేటటువంటి ఈ వనవాసానికి, మేము వెళ్ళే ఈ వనవాసానికి మాకు అనుమతినియ్యండి అని చెప్పి అన్నాడు. అంతేకాదు మరో మాట కూడా చెబుతున్నాడు. ప్రతీక్షమాణమవ్యగ్రం అనుజ్ఞాం జగతీపతే ఉవాచ రాజా సంప్రేక్ష్య వనవాసాయ రాఘవం. వనవాసాయ, ఇంకా రామచంద్రమూర్తి అనుమతి అడిగి వనవాసం కోసం వేచి ఉన్నాడు. వనవాసాయ జగతీపతే అనుజ్ఞాం ప్రతీక్షమాణ, వనవాసం చెయ్యటం కోసం ఈ జగత్తుకి అధిపతి అయినటువంటి దశరథ మహారాజు యొక్క అనుమతి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ రాముడితోటి అనుజ్ఞాం ప్రతీక్షమాణం అవ్యగ్రం, ఏమాత్రమూ కలత చెందడం లేదు. అంటే తాను అడిగింది వనవాసానికి అనుమతి, వనవాసానికి అనుమతి ఇస్తే వెళ్ళిపోవాలి, అనుమతి ఇవ్వకపోతే అనుమతించే విధంగా చేసుకుని వెళ్ళాలి అనే నిశ్చయంతో ఉన్నాడు తప్ప అయ్యో వనవాసానికి వెళ్ళవలసి వస్తున్నదే అనే ఇటువంటి బాధేమీ లేదు. అందుకని అవ్యగ్రం, ఎటువంటి కలత దిగులు కూడా లేనటువంటి వాడు. అంతేకాదు రాఘవం, అటువంటి రఘువంశోద్భవుడైనటువంటి రాముణ్ణి రాజా సంప్రేక్ష్య ఉవాచ, దశరథ మహారాజు రాముణ్ణే తదేక దృష్టితోటి తేరిపారా మరలా మరలా రాముణ్ణి చూసే అవకాశం ఉంటుందో ఉండదో, ఈనాడే రాముణ్ణి చూసేయాలి అని చెప్పి ఆ కళ్ళతోటి ఆ విధంగా రాముణ్ణి ఆపాదమస్తకము కూడా ఆ విధంగా చూస్తూ, మనం గనక దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ఉండేటటువంటి ఆ క్షణకాలమే వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకము కూడా వీక్షించి ఆ రూపాన్ని మన మనస్సులో ప్రతిష్టాపన చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం కదా.
అలాగ స్వామినే తేరిపారా చూస్తూ ఉంటాం, వేరే ఆలోచన అనేది ఏమీ ఉండదు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే ఏదో కోరికలు కోరుకోవాలి అని చెప్పి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడంగానే దర్శనం చేసుకోవాలి అనే ఆలోచనలో మనకు కోరికలు కూడా అక్కడ గుర్తురావు. కానీ మనం కోరవలసిన అవసరం ఏమున్నది? స్వామివారికి తెలియదా? దర్శనాన్ని చక్కగా చేసుకుంటే చాలు, అన్నింటినీ ఆయనే ఇస్తాడు. అలాగా ఏ విధంగా అయితే మనం స్వామిని వీక్షిస్తామో అలా దశరథ మహారాజు కూడా రామచంద్రమూర్తిని అదే విధంగా వీక్షిస్తూ మరలా చూసే అవకాశం ఉంటుందో ఉండదో అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అలాగ చూస్తూ ఉండిపోయాడు. అలా రాముణ్ణి చూస్తూ ఇంకా రాముడు ఇంతగా అడుగుతున్నాడు కావున మాట్లాడటం మొదలుపెట్టి అహం రాఘవ కైకేయ్య వరదానేన మోహితః అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం. చూడండి, దశరథ మహారాజు ఎంతటి పుత్రవాత్సల్యం కలిగినటువంటి వాడు. ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా రాముణ్ణి వనవాసానికి వెళ్లకుండా ఆపి రాజ్యంలో రాజుగా చెయ్యాలి అని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నీ శక్తిని ఉపయోగించి నువ్వు ఈ రాజ్యాన్ని ఇప్పటికైనా సరే స్వాధీనం చేసుకోవచ్చు రామచంద్ర అని అంటూ, రాఘవ శ్రీరామచంద్ర అహం కైకేయ్య వరదానేన మోహితః, నేను కైకేయి చేత ఆమె కోరినటువంటి వరదానములు ఏవైతే ఉన్నాయో వరముల చేత మోహితః బద్ధుణ్ణైపోయాను. ఆమె యొక్క వరముల చేత మోసగించబడ్డాను, ఆమె వరములకు వశమైపోయాను, నేనేమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. అంతేగాని భోగీవ మంత్రౌషధ రుద్ధవీర్య అని చెప్పినట్లుగా సర్పము, కాలసర్పం చాలా జాతి సర్పం ఎంత గొప్పదైనా ఎంత శక్తివంతమైనప్పటికీ కూడా దానికి మంత్రం వేసి బంధించినట్లయితే అది ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఆ మంత్రగాడు గీసినటువంటి గిరిలోనే అంటే ఆ వృత్తములోనే ఉంటూ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో బుసలు కొడుతూ అక్కడే ఏ విధంగా అయితే ఉండిపోతుందో అదేవిధంగా కైకేయి యొక్క వరదానములు అనే మాయలో నేను పడిపోయాను, మోసగించబడ్డాను, అందులోంచి బయటకు రాలేను. కానీ అద్య మాం నిగృహ్య, నువ్వు ఒక పని చెయ్యవచ్చు. ఏంటంటే మాం నిగృహ్య, నన్ను బంధించి త్వమేవ అయోధ్యాయా రాజా భవ, నన్ను బంధించి నువ్వే అయోధ్యకు రాజు అవ్వచ్చు. ఈ ఒక్క అవకాశం ఉన్నది, ఈ పని నువ్వు చేసినా సరే నేను ఆనందిస్తానంటున్నాడు. చూడండి, దశరథుడు తనను బంధించమని చెప్పి రాముడితో చెబుతూ నువ్వు నన్ను బంధించి ఈ రాజ్యాన్ని దక్కించుకోవచ్చు, అది క్షత్రియ ధర్మమే అవుతుంది. ఎందుకు అంటే లక్ష్మణస్వామి కూడా ఇంతకుముందు ఆవేశంతో ఉన్నప్పుడు రాముడితో అన్నాడు కదా, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యం అజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అని చెప్పి అన్నాడు. పెద్దవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు మోహంతో కానీ లేకపోతే మోసంతో కానీ తెలివి లేనటువంటి పరిస్థితిలో కానీ ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో అని యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కనుక కోల్పోయినట్లయితే అటువంటి పెద్దవారినైనా సరే దండించి దారిలో పెట్టవచ్చును అని చెప్పి శాస్త్రం చెబుతున్నది అని లక్ష్మణుడు కూడా అన్నాడు కదా. ఇక్కడ దశరథుడు ఏమంటున్నాడు, నేను మోహంలో కైకేయీదేవి యొక్క మోహంలో పడిపోయి మోసపోయి ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో నీకు వనవాసాన్ని విధించాను, కానీ నువ్వు ఒక పని చెయ్యొచ్చు. ఈ విధంగా మోహంలో ఉండి తెలివి లేనటువంటి నన్ను బంధించి నువ్వు ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని నువ్వు రాజువై అవ్వవచ్చును అని చెప్పి అన్నాడు. మరి ఇక్కడ దశరథుడు అదేంటి ఆ మాట చెప్పే బదులు దశరథుడే కైకేయీదేవికి ఎదురు తిరిగి నువ్వు ఎలా వేస్తే ఎలా చావు, నేను మాత్రం రాముణ్ణి వనవాసానికి పంపించను అని దశరథుడు అనవచ్చు కదా. కానీ దశరథుడు ఆ మాట అనలేడు. ఎందుకు అంటే ధర్మ భాషానికి బద్ధుడయ్యాడు. ఆయన మాట తప్పడు, కానీ రాముణ్ణి విడిచిపెట్టలేడు. అందుకనే అంటారు, వదలదంటినా సత్యహాని అడవికి పొమ్మంటినా తనకు ప్రాణహాని అని చెప్పి అంటూ రాముణ్ణి విడిచిపెట్టను, రాముణ్ణి ఇక్కడే ఉంచుతాను అని అన్నాడంటే కనుక తాను చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, తాను ఇచ్చినటువంటి వరములు ఏవైతే ఉన్నాయో అవి వ్యర్థమైపోతాయి, మాట తప్పినట్టు ఉంటుంది.
అలా అని చెప్పి రాముడిని వనవాసానికి పంపించేద్దామా? తన ప్రాణప్రదమైనటువంటి రాముడు దూరంగా వెళ్ళిపోతే తన ప్రాణములు కూడా తన శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతాయి, విడచి ఉండలేడు. కావున రాముణ్ణి ఉండమని అంటేనేమో ప్రతిజ్ఞకు భంగం కలుగుతుంది, రాముణ్ణి వెళ్ళమంటేనేమో ప్రాణాలకు భంగం కలుగుతుంది. అందుకనే ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నాను నాయనా, నేను ఏమీ అసమర్థుణ్ణి అయిపోయాను, నువ్వు మాత్రం చేయవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి తండ్రినైనా సరే దండించి నీవు ఈ రాజ్యాన్ని స్వాధీనం పరుచుకోవచ్చు, అలా చేసినట్లయితే నేను ఆనందిస్తానంటున్నాడు. తనను బంధించమని, తనను దండించమని తన కుమారుడికి తానే ఉపాయాన్ని చెబుతూ ఉన్నాడు దశరథ మహారాజు. ఇది తండ్రికి ఉండేటటువంటి ప్రేమ అన్నమాట. కానీ లక్ష్మణుడు అన్నమాట దశరథుని యొక్క ఉద్దేశ్యము, దశరథ మహారాజు మోహంలో ఉన్నాను, మోసపోయాను అని చెప్పి అంటున్నాడు. మరి గురోరప్యవలిప్తస్య కార్యాకార్యం అజానత అని చెప్పి అనుకున్నాం కదా. అంటే విచక్షణా జ్ఞానం లేనటువంటి వారు పెద్దవారైనప్పటికీ కూడా వారిని దండించి సరైన మార్గంలో పెట్టవచ్చు అని చెప్పి, మరి ఇక్కడ దశరథ మహారాజుకి విచక్షణా జ్ఞానం లేదా? ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడా? ఆ పరిస్థితి దశరథునికి లేదు. అంత ఆపదలో కూడా, అంత తెలివినటువంటి స్థితిలో కూడా రాముడికి ఏం చేయాలో ఉపాయాన్ని చెబుతున్నాడు. అంటే దశరథుని యొక్క బుద్ధి కుశలత చక్కగానే పనిచేస్తూ ఉన్నది. మరి ఎవరిని దండించాలి అంటే విచక్షణా జ్ఞానం లేకుండా మోసపూరితంగా ఎవరైతే వ్యవహరిస్తారో, రాజ్యానికి ఎవరైతే హాని కలిగిస్తారో అటువంటి వారైనట్లయితే కనుక పెద్దవారినైనా సరే దండించండి, అటువంటి దుష్టులను దండించండి అని శాస్త్రం చెప్పింది. కానీ మంచి వాళ్ళైనటువంటి వారు, ధర్మ మార్గంలో ఉండేటటువంటి వారు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దండించమని ఏ ధర్మశాస్త్రము కూడా చెప్పలేదు. దశరథుడు ఏదో అంటున్నాడు, నన్ను దండించైనా సరే నువ్వు రాజ్యాన్ని పొందని చెప్పి రాముడి మీద ప్రేమతో అంటున్నాడు. కానీ దశరథుడిలో ఎటువంటి దోషము లేదు, దశరథుడు రాముడిని మోసము చెయ్యలేదు. అందుకనే రాముడు కూడా ఆ మాట వింటాడా? మరి తనను దండించమంటే రాముడు ఎంత బాధపడతాడు. మరి ఇలాగా దుష్టుల విషయంలో ఏదైతే చెయ్యాలో ఆ పనిని తన విషయంలో చేయమని చెప్పి దశరథుడు రాముడితో చెబుతున్నాడు. చెప్పి ఇంకా అంటున్నాడు, ఏవముక్త నృపతిన రామో ధర్మభృతాం వరః ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిదః. ఈ విధంగా తండ్రి చెబుతూ ఉంటే రాముడి యొక్క మనస్సు మరింత బాధపడుతూ ఉన్నది. అయ్యయ్యో, రాముడు తండ్రిని ఎదిరించడమా, తండ్రిని బంధించడమా? ఇది జరిగే పనేనా? ఏదో తండ్రి గారు మా మీద ఉన్నటువంటి ప్రేమతోటి మమ్మల్ని విడువలేక ఈ విధంగా అంటున్నాడు, కానీ తండ్రిలో ఉన్నటువంటి దోషమేమిటి అని చెప్పి అన్నాడు. పైగా లక్ష్మణస్వామితో చెప్పేటప్పుడు కూడా రాముడు అంటాడు, దశరథ మహారాజు ఆయనలో ఉండే దోషమేమీ లేదయ్యా, సత్యాన్ని నిలపడం కోసం, సత్యప్రతిజ్ఞను పాటించడం కోసం ఆయన పాకులాడుతున్నాడు. అంటే ఏమిటి? ప్రాణాపాయ పరిస్థితిలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి ధర్మమూర్తి నా తండ్రి. అంతే తప్ప తనకు ఆపద కలిగిందనో, తన పుత్రుల మీద ఉన్నటువంటి ప్రేమ ఉందనో ధర్మాన్ని విడిచిపెట్టడం లేదు. తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నాడు తప్ప తన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు దశరథ మహారాజు అని చెప్పి రామచంద్రమూర్తి అర్థం చేసుకున్నాడు. అందుకనే దశరథుడు ఈ విధంగా మాట్లాడుతుంటే రాముడు కూడా బాధపడుతున్నాడు తప్ప ఆ విధంగా ఓహో ఈ విధంగా చెప్పాడు దశరథుడు చెప్పాడు కావున అదే పాటిద్దాము అని చెప్పి అనుకోవటం లేదు. ఏదైనప్పటికీ ఏది ధర్మపరమో, ధర్మాన్ని ఏ తండ్రి ఏ ధర్మాన్ని అయితే ఆచరించాలనుకుంటున్నాడో అదే ధర్మాన్ని తాను కూడా ఆచరించాలి అనుకుంటున్నాడు తప్ప తండ్రిని ఎదిరించాలి అనే మాట ఎప్పుడూ కూడా రాముని యొక్క మనస్సులోనే లేదన్నమాట. అందుకనే ఈ విధంగా దశరథ మహారాజు చెప్పిన తరువాత రాముడు నృపతినా ముక్త, దశరథ మహారాజు ఈ విధంగా చెప్పగా ధర్మభృతాంబరః, ధర్మాన్ని ఆచరించటంలో, ధర్మాన్ని ధరించడంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు వాక్యకోవిదః, వాక్యములు అంటే మాట్లాడటంలో చాలా నేర్పరి అయినటువంటి వాడు, ఎదుటివారి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కూడా చక్కగా గ్రహించగలిగినటువంటి వాడైన రాముడు
అంజలిం కృత్వా మరొక్కసారి దోషులకి నమస్కరించి, తండ్రి ఏమిటి ప్రయత్నం, ఇంకా నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారా అని తండ్రికి నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు. భవాన్ వర్ష సహస్రాయ పృథివ్యా నృపతే పతి అహంత్వరణ్యే వత్స్యామి నమే కార్యం త్వయా నృతం. తండ్రి ఏమిటి నన్ను రాజవమంటున్నారా? నేను కాదు, 1000 సంవత్సరముల వరకు మీరే ఈ సింహాసనంలో కూర్చుని రాజ్యాన్ని పరిపాలించాలి. ధర్మము కోసము, సత్యప్రతిజ్ఞ కోసము మీరు మీ ప్రాణములను విడిచిపెట్టడానికి, ప్రాణ సమానమైనటువంటి నన్ను విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు అంటే మీకంటే గొప్ప రాజు, మీకంటే గొప్పగా పరిపాలించేవారు ఇంకెవరుంటారు? కావున భవాన్ పృథివ్యాహపతి, ఈ భూమండలానికి మీరే రాజు. ఎప్పుడు, ఎంతవరకు? వర్ష సహస్రాయ, 1000 సంవత్సరముల వరకు కూడా మీరే రాజు. అంతేగాని ఇక్కడ నేను అరణ్యవాసానికి వెళ్ళొచ్చే వరకు మీరు రాజుగా ఉండండి, ఆ తర్వాత వచ్చి నేను సింహాసనం మీద కూర్చుంటాను అని చెప్పి రాముడు అనటం లేదు. 1000 సంవత్సరములైనా సరే మీరే రాజు అన్నాడు. ఇక్కడ రాముడికి వనవాసాన్ని విధించింది 14 సంవత్సరములు. ఈ 14 సంవత్సరముల్లో నేను తిరిగి వచ్చేస్తాను, కానీ ఆ తర్వాత కూడా మీరే రాజుగా ఉండాలి అనే విషయం చెబుతూ, వర్ష సహస్రాయ, 1000 సంవత్సరముల కొలది కూడా ఈ భూమండలానికి రాజుగా మీరే ఉండాలి. అహంతు అరణ్యే వత్స్యామి, నేను వనవాసానికి వెళ్ళి అరణ్యంలో ఉంటాను. మే త్వయా అనృతం న కార్యం, నా కోసమని చెప్పి మీరు సత్యప్రతిజ్ఞను వీడవద్దు. ఒకవేళ నేను మిమ్మల్ని బంధించి ఆ రాజ్యాన్ని కనుక స్వాధీనం చేసుకుంటే మీరేమైనా బాధపడతారా? చక్కగా బంధించినటువంటి ఆ చెరసాలలో ఉంటూ దశరథ మహారాజు ఆనందిస్తూ ఉంటాడు, నా కుమారుడు రామచంద్రమూర్తి రాజు అయ్యాడు అని చెప్పి. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా వచ్చినప్పుడు కాస్త అమాయకంగా మీరు మొహం పెట్టినప్పటికీ కూడా వాళ్ళేమీ నమ్మరు. ఎందుకు అంటే మీ మనస్సులో ఉన్నటువంటిది నేను, అంటే రామచంద్రమూర్తి రాజు అవ్వాలి అని చెప్పి. కావున మిమ్మల్ని బంధించి నేను రాజు అయినప్పటికీ కూడా అది మీకు అభీష్టమనే విషయం ప్రజలందరికీ తెలుసు. కావున కైకేయికి కూడా తెలుసు. కావున మీరు మాట తప్పినటువంటి వారే అవుతారు. కావున ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే మీరు మాట తప్పటానికి వీలు లేదు అని అన్నాడు. అంటే ప్రత్యక్షంగా అంటే దశరథ మహారాజు తనంతట తానే కైకేయి మాటను వినకుండా ఆమె మాటకు ఎదురు తిరగటం ప్రత్యక్షంగా అని. పరోక్షంగా అంటే తాను ఆ విధంగా చేయకుండా తాను మాత్రం కైకేయి మాట వింటున్నట్లుగా ఉండి రామచంద్రుడి చేత ఆ మాటను భంగపరిచే విధంగా చేయటం అనేది పరోక్షంగా అన్నమాట. అందుకని ఇక్కడ రామచంద్రుడు అంటున్నాడు, మీరు ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే నా కోసమని చెప్పి మీ సత్యప్రతిజ్ఞను వీడకూడదు, మీరు అసత్యమాడరాదు, మీకు ఎటువంటి చెడ్డ పేరు అపకీర్తి అనేది కలుగకూడదు అని చెప్పి అంటున్నాడు. కావున మీరు ఇలాగ నా మీద ఉన్న ప్రేమతో ఇలా మాట్లాడవద్దు, మీ ప్రతిజ్ఞను నెరవేర్చుదాము, 1000 కొలది సంవత్సరములు కూడా మీరే రాజుగా ఉండాలి, నేను వనవాసానికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నాడు. అంతేకాదు మరి రాముడు దశరథుడే రాజుగా ఉండాలి అనే మాటను ఇప్పుడే కాదు, ఆయన యొక్క పట్టాభిషేకం ఆగిపోయినటువంటి సందర్భంలో, ఆ సందర్భం అంటే వనవాసానికి బయలుదేరేటప్పుడు కూడా లక్ష్మణుడితో అంటాడు, ఏమని? లక్ష్మణ, ఏమిటి పట్టాభిషేకం ఆగిపోయింది, నేను రాజు కాలేదు అని చెప్పి నువ్వు దిగులు పడుతున్నావా? నేను రాజు కాకపోవటం వల్ల 4 ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా అన్నాడు. అదేమిటి? రాముడే రాజు కావాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటే రాముడే తన నోటితో ఏమన్నాడు? నేను రాజు కాకపోవటం వల్ల నష్టమేమీ లేదు, ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్నారు. ఏమిటి ప్రయోజనములు అంటే, రాజులకి ఒక సంప్రదాయం ఉన్నది. యోగ్యులైనటువంటి తన కుమారులకి రాజ్యాల్లో పట్టాభిషేకం చేసి ఆ రాజులు వనవాసానికి అంటే వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతారు. మరి దశరథ మహారాజు నాకు కనుక పట్టాభిషేకం చేసినట్లయితే కొంతకాలంలో ఆయన భార్యాసమేతంగా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాడు, అడవికి వెళ్ళిపోతాడు. మరి మనం మన తండ్రిని, తల్లులను, వీళ్ళని విడిచి ఉండగలమా? ఉండలేం కదా.
కాబట్టి నాకు పట్టాభిషేకం జరిగితే దశరథ మహారాజు వానప్రస్థాశ్రమానికి వెళతాడు. నా పట్టాభిషేకం ఆగిపోతే దశరథ మహారాజు ఈ అయోధ్య నగరంలోనే ఉంటాడు. ఇది ఒక ప్రయోజనం. వనగమన నివృత్తి పార్థివస్యైవ తావతు మమ పితృపరవత్త బాలభావస్సయేవ. ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? నేను రాజు కనుక అయినట్లయితే ఆ రాజ్యభారాన్ని వహిస్తూ ఆ రాజ్య పాలనలో ఉన్నటువంటి కష్టములను వాటిని భరిస్తూ ఉండాలి. నాకంటూ ఒక బాధ్యత ఏర్పడుతుంది. కానీ దశరథ మహారాజు రాజుగా ఉన్నట్లయితే, తండ్రి చాటు బిడ్డగా కనుక మనం ఉన్నట్లయితే రాజకార్యములలో సహాయం చేస్తాం, కానీ ఆ రాజకార్యముల యొక్క బాధ్యత అనేది మనకు ఉండదు, తద్వారా భారం అనేది ఉండదు అన్నాడు. మమ పితృ పరవత్త బాలభావస్సయేవ. పైగా తండ్రికి కొడుకుగా ఉండటంలో, అంటే రాజ్యానికి రాజుగా ఉండటం కంటే కూడా తండ్రికి కొడుకుగా ఉండటంలో నాకు చాలా ఇష్టము. నేను ఫలానా రాజుగారి దశరథ మహారాజు యొక్క బిడ్డనని చెప్పుకోవటమే నాకు ఉన్నటువంటి గౌరవము అని చెప్పి అన్నాడు. అందుకే కదా దేవతలు కానీ ఎవరైనా సరే వచ్చి, అదేవిధంగా వానర సైన్యంలో ఉన్నవారు కానీ వాళ్ళు రామచంద్రమూర్తిని నీవు సామాన్యుడు కాదయ్యా అని అంటే, నేను సామాన్యుడిని, దశరథ మహారాజు యొక్క కుమారుడిని అని అన్నారు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అనేమో చెప్పుకున్నాడు రామచంద్రమూర్తి. నేను సామాన్య మానవుడిని, మా తండ్రి గారు దశరథ మహారాజు యొక్క కుమారుడిని అని రాముడు చెప్పుకున్నాడు తప్ప నేను రాజ్యానికి రాజుని అని ఎప్పుడూ చెప్పుకోలేదు. అందుకనే అంటున్నాడు, నాకు ఇష్టమైనటువంటి తండ్రి చాటు బిడ్డగా ఉండటం ఏదైతే ఉందో అది ఒకటి సిద్ధిస్తుంది. ఇది రెండవ ప్రయోజనం. అంతేకాదు, నవ నృపతి విమర్శే నాస్తి శంకా ప్రజానాం. కొత్త రాజు వస్తున్నాడు అంటే, కొత్త పాలకుడు వస్తున్నాడు అంటే, అబ్బో అతను ఎలా పాలిస్తాడో, ఏ విధంగా చేస్తాడో, ఏ నిర్ణయాలు తీసుకుంటాడో, పన్నులు పెంచుతాడో లేకపోతే పన్నులు తగ్గిస్తాడో, ఏం చేస్తాడో అని ప్రజలలో కొత్తగా రాజు వస్తున్నాడు అంటే అనేకమైనటువంటి మనసులలో భయములు, అదేవిధంగా ఆలోచనలు ఇన్ని తిరుగుతూ ఉంటాయి. మరి ఇంతకాలం పరిపాలించినటువంటి దశరథ మహారాజు కాకుండా నేను కనుక రాజునైనట్లయితే రాముడు ఎలా పరిపాలిస్తాడో అని ప్రజలందరి యొక్క మనస్సులలో కొంత కలత ఉండవచ్చును. మరి నేను కనుక రాజుని కాకుండా దశరథుడే కనుక అనువర్తించినట్లయితే, దశరథుడే రాజుగా ఉన్నట్లయితే ప్రజలకు అటువంటి ఆలోచన కానీ భయము కానీ ఏమీ ఉండవు. ఇది మూడవ ప్రయోజనము. మరి నాలుగో ప్రయోజనం ఏంటో తెలుసా? అధచన పరిభోగై వంచిత భ్రాతరో మే. నేను నా అన్నదమ్ములందరితో కలిసి ఏ సుఖాన్నైనా, ఏ ఆనందాన్నైనా, ఏ ఆహారాన్నైనా సరే తీసుకోవాలి అనుకుంటున్నాను. మరి ఒకవేళ నేను గనక రాజునైనట్లయితే నాకు రాజుగా రాచమర్యాదలు చేస్తాడు, నా తమ్ముళ్ళనేమో రాజుగారి యొక్క తమ్ముళ్ళగా చూస్తారు తప్ప రాజుకు ఇచ్చేంతటి గౌరవము, ఆ పరిచర్యలు లేకపోతే ఆ లాంఛనములు నా తమ్ముళ్ళకి ఉండవు. నేను నా తమ్ముళ్ళతోటి కలిసి ఉండాలనుకుంటున్నాను తప్ప నా తమ్ముళ్ళ కంటే గొప్పగా ఉండాలనో లేకపోతే వారి కంటే ప్రత్యేకంగా నన్ను చూడాలి అని చెప్పి నేను అనుకోవటం లేదు. అది నాకు ఇష్టం లేదు. కావున నేను రాజు అయినట్లయితే ఇప్పటి వరకు నాతో కలిసి ఉన్నటువంటి నా తమ్ముళ్ళు రేపటి నుంచి నాకంటే తక్కువ స్థాయి వారైపోతారు. అది నాకు ఏమాత్రము ఇష్టం లేదు. కావున నేను రాజు అవ్వకపోవటం వల్ల వారితో కలిసి ఉండేటటువంటి అవకాశం నాకు ఉంటుంది. ఇది నాలుగవ ప్రయోజనము. కావున ఇన్ని ప్రయోజనాలు ఉండగా నా పట్టాభిషేకం ఆగిపోయింది అని బాధపడతారెందుకు? పట్టాభిషేకం ఆగిపోవటం నాకు కూడా అనుకూలమైనటువంటిదే, నేను కూడా ఇష్టపడేదే, ఇందులో నాకేమీ కష్టము లేదు అని చెప్పి రాముడే స్వయంగా అన్నాడనమాట. మరి అందుకనే ఇక్కడ దశరథ మహారాజుతో అంటున్నాడు, మహారాజా తండ్రి, మీరు ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే మీ మాట వ్యర్థము కావడానికి వీలు లేదు. నేను రాముడిని ఉండగా మీ మాటను ఎప్పుడూ వ్యర్థం చెయ్యను. మీరు ఇచ్చినటువంటి వరములు నెరవేరి తీరవలసినదే. నా తండ్రి సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోవలసినదే తప్ప మీరు పరోక్షంగానైనా సరే దయచేసి మాట తప్పడానికి వీలు లేదు అని చెప్పి అని నవపంచ వర్షాణి వనవాసే విహృత్యతే పునఃపాదో గ్రహీష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప అంటూ తాను కొంతకాలము
వనవాసానికి వెళ్ళి వచ్చేస్తాను, ధైర్యంగా ఉండమని చెప్పి దశరథ మహారాజుకి ధైర్యం చెప్పి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి బయలుదేరుతున్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథ రామో ముహూర్తేన లబ్ధ సంజ్ఞం మహీపతిం ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ పరిప్లుతం ఆపృచ్ఛే త్వాం మహారాజా సర్వేషామీశ్వరోసినః ప్రస్థితం దండకారణ్యం పశ్యత్వం కుశలేన మాం లక్ష్మణం చానుజానీహి సీతా చాన్వేతి మాం వనం కారణైర్బహుభిస్తథ్యైః వార్యమాణో న చేచ్ఛతః అనుజానీహి సర్వాన్నః శోకముత్సృజ్యమానదా లక్ష్మణం మాం చ సీతాం చ ప్రజాపతిరివ ప్రజాః ప్రతీక్షమాణమవ్యగ్రం అనుజ్ఞాం జగతీపతేః ఉవాచ రాజా సంప్రేక్ష్య వనవాసాయ రాఘవం అహం రాఘవ కైకేయ్యా వరదానేన మోహితః అయోధ్యాయాస్త్వమేవాద్య భవ రాజా నిగృహ్య మాం ఏవ ముక్తో నృపతినా రామో ధర్మభృతాం వరః ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిదః భవాన్ వర్షసహస్రాయ పృథివ్యా నృపతే పతిః అహం త్వరణ్యే వత్స్యామి న మే కార్యం త్వయా నృతం నవ పంచ చ వర్షాణి వనవాసే విహృత్యతే పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప త్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశే సర్గే నవ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి మనందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.